ఏమండి, మనం ఏం చేస్తున్నాం? ఉదయం లేచిన దగ్గర నుంచి డబ్బు డబ్బు డబ్బు. పక్కింటి వాడికంటే మనం ఎక్కువ సంపాదించాలి, పక్కింటి వాడికంటే మనం పెద్ద ఇల్లు కట్టాలి, వాడికంటే పెద్ద కారు కొనాలి అని ఆలోచిస్తూ వెళ్తాం కదా. అదే రంది మనకి. గుడికి వెళ్తాం, దేవుడికి 100 కొబ్బరికాయలు కొడతాం, కానీ బయటికి రాగానే ఆటో వాడితో 10 రూపాయల కోసం గొడవ పడతాం. ఇది మన అందరి లైఫ్లో జరిగే విషయమే. ఇది మనందరికి తెలిసిందే, నిజమే కదా. అసలు దేవుడు మనం కొట్టే కొబ్బరికాయల్లో ఉన్నాడా, లేక మన ప్రవర్తనలో ఉన్నాడా? ఈరోజు చాగంటి గారు చెప్పిన ఒక నిజం వింటే మీరు గుడికి వెళ్ళే విధానమే మారిపోతుంది. దేవుళ్ళ గురించి ఒక కథ ఉంది, అదేమిటో తెలుసుకుందామా? చాగంటి గారు ఒక కథ చెప్పారు. ఒక శివభక్తుడు ఉన్నాడంట. రోజు శివుడికి అభిషేకం చేస్తాడు, ప్రతిరోజు వెళ్తాడు, అభిషేకం చేస్తాడు, పూజలు చేస్తాడు, శివయ్య శివయ్య అని ఏడుస్తాడు. కానీ వాడు ఇంట్లో వాళ్ళ అమ్మకు అన్నం పెట్టడు, వాళ్ళ నాన్న తిడతాడు, వాళ్ళ భార్యను కొడతాడు, పిల్లల్ని అసహించుకుంటాడు. వీడు చేసే పనులన్నీ ఇలా ఉంటాయి. కానీ ప్రతిరోజు గుడికెళ్ళి శివుడికి అభిషేకం చేస్తాడు, శివయ్య శివయ్య అని పిలుస్తూ ఉంటాడు. ఒకరోజు శివుడు నిజంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ భక్తుడు సంబరిపోయాడు అసలుకి. స్వామి, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు. దానికి ఆ భక్తుడు, నాకు మోక్షం కావాలన్నాడు. అప్పుడు శివుడు నవ్వి అన్నాడంట, ఓరి మూర్ఖుడా, నేను గుడిసెలో లేనురా, నీ ఇంట్లో నీ తల్లిలో ఉన్నాను, నీ తండ్రిలో ఉన్నాను. వాళ్ళ కళ్ళల్లో నీరు పెట్టి నీవు గుడిలో నా మీద నీళ్లు పోస్తే ఏం లాభం రా? ముందు ఇంట్లో దేవుళ్ళను సంతోషపెట్టు, అప్పుడు కదా నా దగ్గరికి రా అని మాయమయ్యాడంట. ఈ రోజుల్లో ఈ మెసేజ్ చాలా మందికి అవసరం అండి. ఏమండి, ఇది నిజమే. మనం గుడిలో రాయి దగ్గర దేవుణ్ణి వెతుకుతున్నాం, కానీ మన ఇంట్లోనే బతికే ఉన్న దేవుళ్ళను ఎవరు పట్టించుకుంటున్నారు? అమ్మ నాన్నను మర్చిపోతున్నాము. ఈ సమాజంలో జరుగుతుంది కూడా ఇదే. తల్లిదండ్రులను ఎవరూ చూడట్లేదు. మనలో జరిగే విషయం ఏమిటంటే, మన ప్రవర్తన అసలు ఎలా ఉంది, అసలు మన ప్రవర్తన ఏం మార్చుకోవాలి అనేదే. అసలు దేవుడు అంటే ఎవరు? చాగంటి గారు ఏం చెబుతారంటే, ఆయన ప్రవచనాలు మనసులో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోతాయని కనుక వింటే కనుక మీకు వీలైతే ఆయన ప్రవచనాలు వినండి మనసు బాగలేనప్పుడు. దేవుడు అంటే ఒక వ్యక్తి కాదండి, ఒక ప్రవర్తన. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని ఎవరిని తిట్టకుండా ఉంటే నువ్వే దేవుడివి. నువ్వు ఇతరుల గురించి చెడుగా ఆలోచించకుండా ఉంటే నువ్వే దేవుడివి. నువ్వు నీ కష్టాన్ని కూడా నవ్వుతూ భరించి ఇతరులకు సహాయం చేస్తే నువ్వే దేవుడివి. నిజమే కదా. ఇవన్నీ మనం ఆలోచించాం. మనలో 3 రాక్షసులు ఉన్నారు అంటారు చాగంటి గారు. కామం, క్రోధం, అహంకారం అంటే కోరిక కోసం, అంటే కోరిక, కోపం, గర్వం. మనలో ఇంకా చాలా మంది రాక్షసులు ఉన్నారు, 3 రాక్షసులే కాదు. ఈ 3టిని నువ్వు జయిస్తే నువ్వు మనిషివి కాదు, దేవుడివే. నిజమే కదా. సమాజంలో మనం చూస్తూ ఉంటాము, ఎన్నో జరుగుతుంటాయి. చాలా మందికి కోపం ఎక్కువ. చిన్న మాట అనగానే కొట్టేస్తూ ఉంటారు, తిట్టేసుకుంటారు. ఆ కోపంలో ఉన్న మనిషిలో దెయ్యం ఉంటుంది. నిజమేనండి. ఈ రోజుల్లో చిటిక్కమంటే కోపం వస్తుంది, అసలు ముందు వెనుక చూడకుండానే కొట్టేసుకుంటా ఉంటారు. మనిషిలో దెయ్యం ఉంటుంది కానీ దేవుడు ఉండడండి. ఇలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అనేదే కదా సందేహం. మరి దేవుణ్ణి ఎలా చూడాలి? అసలు ఈ దేవుణ్ణి ఎలా చూస్తే మనల్ని కరుణిస్తారు? చాగంటి గారు చెప్పిన ఈ 3 పనులు చెయ్యి, నీ లైఫే మారిపోతుంది.
రోజు ఉదయం లెగవగానే మీ అమ్మా నాన్న కాళ్ళకు నమస్కరించండి. వాళ్ళు దూరంగా ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి. అదే పెద్ద పూజ అన్నమాట దేవుడికి. రెండోది, ఈ రోజుల్లో ఒక్కసారైనా ఎవరికీ తెలియకుండా ఒక మంచి పని చేయండి. 10 మందికి మెప్పు పొందాలని చేయగాకండి. 10 మంది ఫోటోలు దిగాలని ఆ పని చేయగాకండి. ఒక ఆకలిగా ఉన్నవాడికి బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. అసలు ఒక ముసలివాడికి రోడ్డు దాటించండి. దేవుడు దాన్ని చూస్తాడు. మూడోది, నోటిని అదుపులో పెట్టుకోండి. ఎవ్వరి గురించి చెడ్డుగా మాట్లాడకండి. నీ నాలుక మీద సరస్వతి ఉంది. దాన్ని అపవిత్రం చెయ్యకు. గుడికి వెళ్ళడం తప్పు కాదు, కానీ గుడికి వెళ్ళే ముందు మనిషిగా మారాలి. మనిషిగా మారితేనే దేవుడు కనిపిస్తాడు. నిజమే కదా? ఈ మాటలు నిజమనిపిస్తే మీ కుటుంబానికి షేర్ చేయండి. కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.